సార్ చిరంజీవి గారిని గవర్నర్‌గా అపాయింట్ చేసే అవకాశం ఉంది అని జెప్పేసి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది సార్. ఈ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కూడా కొడుతుంది. మరి నిజంగా చిరంజీవి గారికి గవర్నర్‌గా చేసే అవకాశం కనిపిస్తూ ఉందా? అంటే టీడీపీకి ఒక పదవి అండ్ జనసేనకు ఒక పదవి ఇవ్వాల్సుంది. సో, ఈ పదవుల కేటాయింపులో భాగంగా చిరంజీవి గారిని కూడా అపాయింట్ చేసే అవకాశం ఉందని జెప్తున్నారు. మరి చిరంజీవి గారు దీనికి ఒప్పుకునే అవకాశం ఉందా? ఏం జెప్తారు సార్ దీనికి సంబంధించి? మొన్నటి వరకు తెలుగుదేశం నుంచి అశోక్ గజపతిరాజు గవర్నర్ అవుతారన్న వార్త వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా జనసేనకు కూడా గవర్నర్ పదవి ఇవ్వడానికి మోడీ అంగీకరించాడని చిరంజీవిని దానికోసం ఫోన్ చేసి అడిగారని చిరంజీవి ఒప్పుకున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. సో అసలు ఈ వార్తల్లో నిజం ఉండే అవకాశం ఉందా? చిరంజీవి గవర్నర్ పదవి ఇస్తుందా? అసలు బీజేపీ నాన్ బీజేపీ పార్టీలకి సంబంధించిన వాళ్ళకి గవర్నర్ పదవులు ఇచ్చే అలవాటు బీజేపీకి ఉందా? ఈ విషయాలు మనం మాట్లాడదాం. మామూలుగా ఇప్పుడు ఏంటంటే త్వరలోనే 6 రాష్ట్రాలకి గవర్నర్ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకటి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్. ఈ 6 రాష్ట్రాలకి గవర్నర్ని త్వరలో నియమిస్తారని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ లోపల దక్షిణ రాష్ట్రాల మీద ఫోకస్ చేయాలని మనం ఆల్రెడీ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ని కూడా తమిళనాడుకి ఉపయోగించుకోవడం చూస్తున్నాం. మొన్ననే ఆయన మదురై మురుగా సమ్మేళనానికి కూడా ఆయన వెళ్ళొచ్చాడు. అక్కడ కూడా వివాదాలని రేకెత్తించి వచ్చాడు. సో ఈ నేపథ్యంలో ఇటు సౌత్ ఇండియా మీద ఫోకస్ చేయాలి. ముఖ్యంగా వాళ్ళకి పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టాలి. పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని గాని ఉపయోగించుకుంటే సౌత్ లో బలం పెరుగుతుంది అన్న ఒక ఇది ఉంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికి పవన్ కళ్యాణ్ కొన్ని ఇంపార్టెన్స్ అందరికి తెలిసిందే. స్టార్లుగా వాళ్ళు ఇప్పటికి కూడా యాక్టివ్ గా ఉన్నారు. చిరంజీవి కూడా ఇప్పటికి యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. విశ్వంబర అయింది త్వరలోనే రిలీజ్ అవబోతుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చే అవకాశం లేదంటే ఉంది. ఎందుకంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే బీజేపీ తన అలయన్స్ లో ఉన్న ఇతర పార్టీలకి ఈ ఛాన్స్ ఇవ్వదు. తన బీజేపీకి అనుకూలంగా ఉండి బీజేపీ పార్టీలో ఉండి బీజేపీ ఐడియాలజీకి దగ్గరగా ఉన్న వాళ్ళకి గవర్నర్ పదవులు ఇస్తుంది. గతంలో కూడా అలాగే చేసింది. కాబట్టి వేరే పార్టీలకు ఇవ్వదు అని చెప్తున్నారు. మొన్ననే శివసేన కూడా బీజేపీని ఇదే డిమాండ్ చేసింది. మీరెందుకు అలయన్స్ లో ఉండే తెలుగుదేశం కావచ్చు, లేకపోతే అకాలీ శిరోదల్ కావచ్చు, శివసేన కావచ్చు, ఇలాంటి పార్టీల లో ఉన్న సీనియర్ నాయకులకు మీరు ఎందుకు గవర్నర్ పోస్టులు ఇవ్వరు అని బీజేపీని శివసేన అక్కడ నిలదీసింది అనమాట. సో అదైతే వాస్తవమే. బీజేపీ ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళకి గవర్నర్ పదవులు ఇవ్వడం అనేది వెరీ 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 రేర్. కాకపోతే ఏంటంటే నాన్ పార్టీ మెంబర్స్ కి ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. మనకి గతంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివంకి కేరళ గవర్నర్ గా ఇచ్చారు. తర్వాత మనకి తెలిసిన ఎగ్జాంపుల్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకు తెలంగాణ ఏపీ గవర్నర్ గా ఇచ్చారు. అట్లాగే జేపీ రొక్కవా, ఆయన చీఫ్ సెక్రటరీ అస్సాంగా ఉన్నాడు, ఆయనకు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఇచ్చారు. అట్లాగే లెఫ్టినెంట్ జనరల్ నిర్భయ్ శర్మ, ఆయనకు మిజోరాం గవర్నర్ గా ఇచ్చారు. బ్రిగేడియర్ బిడి మిశ్రా అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఇచ్చారు. ఇలాగా బీజేపీకి లేకపోయినా బీజేపీకి అనుకూలమైన ఐడియాలజీ ఉండి కొంత వేరే పదవుల్లో ముఖ్యంగా సివిల్ సర్వెంట్స్ గా, మిలిటరీ లేకపోతే న్యాయస్థానాల్లో ఉన్న వాళ్ళకి గవర్నర్ పదవులు ఇచ్చిన చరిత్ర అయితే బీజేపీకి ఉంది. కాకపోతే తమ అలయన్స్ లో ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు పెద్దగా ఇచ్చినట్టుగా లేదు. కాకపోతే ఇవ్వకూడదు అనేది ఏం లేదు, ఇవ్వచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు తమ స్ట్రాటజీని మార్చుకుంటూ ఉంటాయి. సో ఆ రకంగా చిరంజీవికి ఇవ్వకూడదు అనేది ఏమీ లేదు, ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలుగుదేశానికి మాత్రం ఖచ్చితంగా ఇస్తారని చెప్తున్నారు. తెలుగుదేశం నుంచి ఆల్రెడీ అశోక్ గజపతిరాజు లేదా యనమల రామకృష్ణ వీళ్ళిద్దరూ లో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేస్తారని చెప్తున్నారు. చంద్రబాబు అయితే అశోక్ గజపతిరాజు వైపే మొగ్గు చూపుతున్నాడని చెప్తున్నారు. యనమల కూడా పోటీ పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా మనం చూస్తే అతను ఒక బీజేపీ నాయకుల్లాగానే ప్రవర్తించడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా లడ్డు వివాదం తర్వాత ప్రాయచిత్త దీక్ష ఆయన 11 రోజులు ఎంతో చేశాడు. అప్పటి నుంచి కూడా మనం ఆయన ఒక యూటర్న్ లాగా, అంతకుముందు
చెగువేరా దగ్గర మొదలై దళితుల వైపు వెళ్ళి మాయావతి కాళ్ళు మొక్కి ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలతో తిరిగి నేను కమ్యూనిస్ట్ని పెద్ద కమ్యూనిస్ట్ అని చెప్పుకొని మా ఇంట్లో హేతువాదం ఉంటది, మా నాన్న దీపంలో సిగరెట్ ముట్టించుకున్నాడు అని చెప్పి ఇలాగంతా మాట్లాడి ఫైనల్ గా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామం వినపడేది, మా నాన్న కూడా రామనామం చేసేవాడు. అలాగా ఒక నెరేటివ్ మార్చేసి సనాతన ధర్మాన్ని వైపు వెళ్ళిపోయాడు. బీజేపీ కంటే కూడా ఎక్కువగా సనాతన ధర్మాన్ని గురించి ప్రచారం చేయడం, సనాతన ధర్మ బోర్డు పెట్టాలని డిమాండ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఈ రోజు కూడా ఆయన తెలుగు భాష అనేది అమ్మ అయితే హిందీ పెద్దమ్మ, మనం ఇక్కడ ఉంటే తెలుగు నేర్చుకోవాలి, బయటకు వెళ్తే హిందీని మాట్లాడాలి, హిందీ అనేది దేశాన్ని ఇన్వైట్ చేస్తుందని బీజేపీ హిందీ సిద్ధాంతాన్ని ఆయన భుజాలకెత్తుకొని ప్రచారం చేస్తున్నాడు. సో కాబట్టి బీజేపీకి ఉన్న ఐడియా ఏంటంటే పవన్ కళ్యాణ్ని విస్తృతంగా కేవలం ఒక రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా సౌత్లు, ఇటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇక్కడ పవన్ కళ్యాణ్కి మంచి ఇది ఉంది కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ప్రజల్లో బాగా తెలుసు కాబట్టి. రెండోది, అతను బీజేపీ కంటే కూడా మిలిటెంట్ హిందువుగా మారిపోయి మాట్లాడుతున్నాడు కాబట్టి అతన్ని ఉపయోగించుకోవాలా అనేది బీజేపీకి బలంగా మనకు కనబడుతుంది. అట్లాగే రెండవ వ్యూహం ఏంటంటే చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదు, ఎప్పటికైనా చంద్రబాబుతో డేంజర్ ఉంటుంది, అందుకని పవన్ కళ్యాణ్ అయితే డిపెండబుల్ ఉంటాడు, మనతో ఎక్కడికి పోడు, కాబట్టి పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేయడం ద్వారా చంద్రబాబుని కంట్రోల్ చేయడం అనేది బీజేపీకి ఉండే స్ట్రాటజీస్ లో ఒకటి అనమాట. అందుకని కూడా పవన్ కళ్యాణ్ని గట్టిగా పట్టుకున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ గట్టిగా డిమాండ్ చేస్తే ఖచ్చితంగా చిరంజీవికి ఇచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే చిరంజీవి అన్ని రకాలుగా గవర్నర్ పదవి అర్హుడు, ఆయన పొలిటికల్ పార్టీ పెట్టాడు, కేంద్ర మంత్రిగా పనిచేశాడు. సో ఆయనకి ఇటు రాజకీయ అనుభవం ఉంది, ఇటు జీవితం పట్ల అండర్స్టాండింగ్ ఉంది. చాలా చిన్న స్థాయి నుంచి హార్డ్ వర్క్, డిసిప్లైన్, అందరితో మంచిగా ఉండి ఆయన డెవలప్ అయిన వ్యక్తి. సో ఆయనకి గవర్నర్ పదవి ఇవ్వడంలో ఎటువంటి అభ్యంతరం కూడా ఎవరికి ఉండే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే చిరంజీవి దీనికి ఒప్పుకుంటాడా అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే చిరంజీవి ఇప్పుడు సినిమాల్లో యాక్టివ్గా ఉన్నాడు. ఆయన దాదాపు ఒక సినిమాకి 60 నుంచి 70 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు గవర్నర్ అంటే 5 ఏళ్ళు, మినిమం ఒక 5 ఏళ్ళు అనుకున్నా, 5 ఏళ్ళు ఆయన సినిమాలు మానేయాలి. గవర్నర్ గా ఉండి సినిమాలు చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆయన సినిమాలు మానేస్తే 5 ఏళ్ళు కానీ ఇప్పుడు మానేస్తే ఖచ్చితంగా ఆయనకి మళ్ళీ రీస్టార్ట్ అనేది బాగా డిఫికల్ట్ అయిపోతుంది, బ్రేక్ వచ్చేస్తుంది. చిరంజీవి దీనికి రెడీగా ఉన్నాడా? ఎందుకంటే చిరంజీవికి ఆయన అనేక సార్లు చెప్తాడు, సినిమా తప్ప నాకు ఇంకే రంగం కూడా అచ్చి రాలేదు, రాజకీయాలు నాకు సూట్ కావు అని ఆయన అనేక సార్లు చెప్పాడు. రాజకీయాల్లో నిజానికి ఆయన రాజకీయాల్లో ఉండాలనుకుంటే జనసేనలోనే ఆయనకి ప్రముఖంగా ఉండేది, వెళ్ళుంటే మళ్ళీ. కానీ ఆయన దానికి రెడీగా లేడు, రాజకీయాలు నాకు పడవు, నేను ఈ రాజకీయాలని డీల్ చేయలేను అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు మా అన్నకు మొహమాట ఎక్కువ, షూర్తిగా మాట్లాడలేడు, ముఖం మీద ఏదైనా చెప్పలేడు, దానివల్ల ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రాజకీయాల్లో అది సాధ్యం కాదు, ఎక్కడ గట్టిగా ఉండాలో అక్కడ గట్టిగా ఉండాలి, హార్ష్గా ఉన్న చోట హార్ష్గా ఉండాలి, మెత్తగా ఉన్న చోట మెత్తగా ఉండాలి. అది మా అన్నకి సాధ్యం కాని పరిస్థితి అనేది ఆయన కూడా అనేక సార్లు చెప్పాడు. కాబట్టి చిరంజీవికి గవర్నర్ అయితే ఆ ఇబ్బందులు అయితే లేవు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు. అది ఒక స్టేట్ లో గవర్నర్ గా ఉండడం పెద్ద విషయం కాదు. కాకపోతే ఈ మధ్య బీజేపీ ఏం చేస్తుందంటే నాన్ బీజేపీ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ని వాళ్ళ మీద ప్రయోగిస్తుంది. ఇక్కడ మనం చూసాము, అంతకుముందు తమిళిసైగా కావచ్చు, తమిళనాడులో రవి కావచ్చు గవర్నర్, వీళ్ళని ఎట్లా ఆ ప్రభుత్వాల్ని ముప్పు తిప్పలు పెట్టడానికి గవర్నర్లు ఉపయోగించుకుందో చూసాము. సుప్రీంకోర్టే తమిళనాడు విషయంలో చాలా సీరియస్ గా గవర్నర్ల మీద మాట్లాడిన విషయం, అది వివాదం కావడం కూడా చూసాం. ఈ నేపథ్యంలో చిరంజీవి లాంటి వాళ్ళు దానికైతే పనికిరాదు. ఒక వివాదరహితంగా ఒక రాష్ట్రంలో పెద్ద మనిషిగా ఉంటాడు. అప్పుడేమవ్వాలంటే ఇటు బీజేపీ అలయన్స్ పార్టీల రాష్ట్రాల్లో మాత్రమే చిరంజీవిని గవర్నర్ గా చేయగలరు. కాకపోతే చిరంజీవి ఒప్పుకుంటాడా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఆయన సినిమాలను వదిలేసి వెళ్తాడా అనేది మాత్రం పెద్ద డౌటే. కానీ ఇదైతే వైరల్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది మనకు త్వరలోనే తెలిసిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.